హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టమ్మ రుచులు. ఎగ్ మలై కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా మిక్సీ జార్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా తీసుకోవాలి. ఇలాచీ, లవంగాలు, చెక్క, షాజీరా, టమాటా ముక్కలు వేసి బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత ఉడికించిన గుడ్లు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేశాక ఉడికించిన గుడ్లను ఫ్రై చేయాలి. బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసాను, ఎందుకంటే గుడ్లు బాండీకి అతుక్కోకుండా కొంచెం ఉప్పు వేసాను. బాగా ఫ్రై అయ్యాయి, పక్కన పెట్టేసి అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగా, ఇలాచీలు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ముందుగా ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అందులో కొంచెం సాల్ట్ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి. ఇందులో కారం వేయొద్దు. కొంచెం పెరుగు వేయాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేయాలి. కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, కొంచెం జీలకర్ర, మెంతి పొడి వేయాలి. బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత పాల మీద మీగడ వేసుకోవాలి. మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలో కొంచెం కసూరి మేతి వేయాలి. కసూరి మేతి వేసి కొంచెం కలపాలి. కసూరి మేతి వేసాక కొత్తిమీర, కరివేపాకు వేయాలి, వేసి కలపాలి. అంతే అండి, సింపుల్గా ఎగ్ మలై కర్రీ రెడీ. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.